సాహిత్య సౌభాగ్యవంతుడు శంకరంబాడి సాహిత్యానికి వన్నెతెచ్చిన ఘనుడు. తాను పేదరికం అనుభవించిన ఆయన సాహిత్య సౌభాగ్యవంతుడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ సృష్టికర్త. పలు కథలు, వ్యాసాలు, నవలలు వీరి కలం నుంచి వెలువడ్డాయి. ఎస్వి యూనివర్సిటీ వారు ప్రసన్న కవి అని బిరుదును అందజేస్తారు. వీరు 112వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో వారి శిలా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కారణాత మురళీకృష్ణ, పొన్నాల జయజిరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్, కొట్టే సుబ్రహ్మణ్యం, పి చంద్రారెడ్డి, కొల్లపరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత, ప్రసన్న కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీపురం కూడలిలోని ఆ మహానుభావుని కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గాయాన్ని అందించిన మహానుభావుడు మన శంకరంబాడి సుందరాచార్య గారు. అలాగే ఆయన ప్రతిభను గుర్తించి మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయన ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. ముఖ్యంగా ఆయన మన తిరుపతి వాసి, మన తిరుపతిలో నివసించారు. అలాంటి మహానుభావుడు మన తిరుపతిలో జన్మించినందుకు మనకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు ఆ మహానుభావుడికి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తుంది.